విశాఖపట్నంలోని శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం కొండ చుట్టూ జరిగే సింహాచలం గిరి ప్రదక్షిణ మహోత్సవం జూలై 28 మరియు 29 తేదీల్లో 2 రోజుల పాటు అత్యంత వైభవంగా కొనసాగుతుంది. మొదటి రోజు మధ్యాహ్నం ప్రారంభమైన ఈ 32 కిలోమీటర్ల పాదయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ 32 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న భక్తులు రెండో రోజు జూలై 29న కొండపైకి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. శారీరకంగా అంత దూరం నడవలేని భక్తులు కొండపైని ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు గిరి ప్రదక్షిణ మార్గాల్లో తాగునీరు, 33 వైద్య శిబిరాలు మరియు 26 అంబులెన్స్లను అందుబాటులో ఉంచారు. భారీ వర్షంలోనూ భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణను కొనసాగిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి, భక్తుల కోసం చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? భక్తుల కోసం ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం చాలా పటిష్టంగా చేసింది. చాలా భక్తులందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అయితే హరినామ స్మరణతో ఈ సింహగిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా జరిగింది. 32 కిలోమీటర్లకు కూడా ఈ హరినామ స్మరణతోనే మారుమోగిపోయింది. అయితే భక్తులు అశేషంగా తరలి వచ్చారు. దాదాపు 6 లక్షల పైగా భక్తులు గిరి ప్రదక్షిణ చేసినట్టు అధికారులు నివేదిక ప్రకారం తెలిసింది. నిన్న ఉదయం ప్రారంభమైన గిరి ప్రదక్షిణ ఈ రోజు కూడా కొనసాగుతుంది. దాదాపు మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశం ఉంది. అయితే నిన్న మధ్యాహ్నం 2 గంటలకు సింహాచలం అనువంశిక ధర్మకర్త గోవా గవర్నరు పోస్పట్ అశోక్ గజపతిరాజు ఈ రథయాత్ర ప్రారంభించేసరికి భక్తుల సంఖ్య దాదాపు 70,000కి దాటేసింది. ఆ తర్వాత గంటకు కూడా పెరిగి ఆ రాత్రి 7 గంటల సమయానికి 3,50,000కి చేరింది. అయితే ఈ సింహగిరి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత ఫలం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకంతో గిరి ప్రదక్షిణకి ఈసారి ఉత్తరాంధ్రతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వచ్చారు. ఈ రహదారులన్నీ కూడా నారాయణ నామస్మరణతో మారుమోగాయి. ఈ గిరి ప్రదక్షిణలో కూడా అయితే అంతా ప్రశాంతంగా జరిగినప్పటికీ ఒక 6 మందికి మాత్రం హెల్త్ ఇష్యూలు ప్రారంభమయ్యాయి. అయితే వారిని సమీప హాస్పిటల్కి అక్కడ ఉన్న అధికారులు వెంటనే తరలించడంతో అంతా ప్రశాంతంగా జరిగింది. అయితే రాత్రి 12 గంటలు నివేదిక అందేసరికి 4,60,000 మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేసినట్టు అధికారులు తెలుపుతున్నారు. అదే విధంగా ఈ గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన భక్తులంతా కూడా ఉదయం తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకోవడానికి కొండపైకి వెళ్ళడంతో అక్కడ కూడా భక్తులతో సింహాచలం పరిసరంతో కూడా పోటెత్తింది. ఈశ్వర్, మనం చూసుకున్నట్లయితే నిన్నటి నుంచి భారీగా వర్షం అయితే చూస్తున్నాం. మరి భక్తుల రద్దీ ఎలా కొనసాగుతుంది? అంటే యాక్చువల్ గా గిరి ప్రదర్శనకి ఎప్పుడు కూడా వర్షం రావడం ఆనవాయితీ. ఆ వర్షంలో కూడా చాలా ఆనందంగా ఆ వర్షాన్ని ఆస్వాదిస్తూ భక్తులు చాలా పాదయాత్ర చేస్తే చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా నడిచారు. అంటే వర్షం ఏమాత్రం కూడా అడ్డంకి లేదు. భక్తులు చాలా స్వామివారి మీద అత్యంత విశ్వాసంతోని భక్తి భావంతోని ప్రదక్షిణ చేశారు. అయితే ఈ ప్రదక్షిణ చేసినప్పుడు కూడా ఈ దారి పొడుగునా కూడా దాతలు ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇది లేకుండా, అంటే దద్దోజనం, పులిహోర, మజ్జిగ, పాలు తదితర రుచి అన్ని ఐటమ్స్ కూడా భక్తులకి దాతలు అందించారు. థ్యాంక్ యూ ఈశ్వర్.